మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే మేడం. నమస్తే మా. మరి ఈ ఆగస్టులోని ద్వాదశ రాశుల ఫలితాలు చూసుకోవడానికన్నా ముందు ఆ మంత్ మొత్తం టారో కార్డ్స్ ప్రకారం ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా ఆగస్ట్ 2025 టారో కార్డ్స్ ప్రకారం ఏ రాశుల వాళ్ళకి ఎట్లా ఉందన్నది ముందు మనం చూద్దాం. అంతకంటే ముందు ఓవరాల్ గా ఎట్లా ఉంటుంది మనకి అన్నది చూద్దాం. ఆగస్ట్ లో ఏంటి, ఎలా ఏం చేయాలి అన్నది ఒక్కసారి చూసుకుందాం. ఓకేనా? ఓకే. ఇంకా అంటే పండగల సీజన్ కదా మనకి. నిజంగా ఈ మంత్ మొత్తం ఒక వాతావరణం చాలా అద్భుతంగా అంతే. బయటంతా రైనీ ఉంటుంది, వర్షాలు, లోపలంతా పూజలు. ఓకే. సో ఓవరాల్ గా మనం ఆగస్ట్ నెల చూసుకున్నట్టయితే మామూలుగా ఈసారి వచ్చింది ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి ఆగస్ట్ లో అందరికి. జనరల్ గా ఓవరాల్ గా నార్మల్ గా చూస్తే కూడా మనకి సీజన్ అలాగే ఉంది కాబట్టి కార్డ్ ఎనర్జీస్ కూడా అలాగే ఉన్నాయి. ఓకే. అయితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటే అజీర్తికి సంబంధించింది, రెస్పిరేటరీ అంటే ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించిన విషయంలో కాస్త అందరూ ఓవరాల్ గా అందరు జాగ్రత్తలు పడాలి. నార్మల్ గా కూడా సీజన్ మారింది కాబట్టి మీ జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాలో, కషాయాలు తాగడం అట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ రెగ్యులర్ గా తింటూ బయట ఆహారం ఎంత తగ్గించుకోగలిగితే అంత మంచిది. ఎందుకంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి. దాని తర్వాత ఏంటంటే ఓవరాల్ గా చూస్తే పెద్ద పెద్ద డీల్స్ ఏవైతే ఉంటాయో, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు, చాలా అతిగా చేసే ఇన్వెస్ట్మెంట్లు కానీ, సంతకాలు పెట్టడం అట్లాంటివన్నీ కొంచెం ఆలోచించి చేయండి. ఎవరు చేసినా పెద్ద బిగ్ వెంచర్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఎవరైనా కానీ. అతిగా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, కొన్ని కోట్ల మీద బిజినెస్లు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని దాని తర్వాత మీరు ముందుకెళ్ళచ్చు. ఎక్కువగా వరదలు, వర్షాలు, ఇంకా అక్కడక్కడ మనం ఎర్త్ క్వేక్స్ కూడా మనకి చూపెడుతుంది కాబట్టి జాగ్రత్త పడాల్సిందే. ఓకే. వర్షాలు, వరదలు ఇవన్నీ రెగ్యులర్ గా ఉంటాయి, బట్ కొన్ని ప్రాంతాలలో కొంచెం ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ జాగ్రత్తల్లో మీరు ఉంటే చాలా బాగుంటుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఓకే పొలిటికల్ గా మనం చాలా ఫ్లక్చుయేషన్స్ చూస్తుంటాం అనమాట. పొలిటికల్ డ్రామా అంటాం కదా, అది ఎక్కువగా ఉంటది ఈ ఆగస్ట్ లో. అంటే మనం ఎక్కువ న్యూస్ అబౌట్ పొలిటికల్, వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయారు, వీళ్ళు ఈ పార్టీ మారారు, ఆ పార్టీ మారారు, అట్లాంటివి కూడా కొంచెం ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. షేర్ మార్కెట్ అలా చూసుకుంటే గనక ఓకే, నో ప్రాబ్లం, బాగానే ఉంటుంది. పెద్ద పెద్ద లాసెస్ అయిపోయాల్సిన అవసరం అట్లాంటిది ఏమీ లేదు. దానికి తోడు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం చాలా మంది ఓవరాల్ గా మనం ఇట్లాంటి న్యూస్లు ఎక్కువగా వింటూ ఉంటాం అనమాట. చిన్న యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. మనకు తెలిసిన వాళ్ళలోనే ఎవరో ఒకరు వచ్చి మనకు చెప్తా ఉంటారు అన్నమాట యాక్సిడెంట్స్ అయినాయి. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ర్యాష్ గా డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి మీ వంతుగా హెల్ప్ చేయండి, చెప్పండి ర్యాష్ డ్రైవింగ్ అవన్నీ చేయొద్దు, ఈ మంత్ కొంచెం కేర్ఫుల్ గా. ఎనర్జీస్ అట్లా ఉన్నాయి. కాకపోతే డివైన్ ఎనర్జీస్ బాగున్నాయి కాబట్టి, ఎలాగో శ్రావణ మాసం ఉంది కాబట్టి మనం అందరం ఓవరాల్ గా ఇప్పుడు రాశి ప్రకారం ఎలాగో చెప్తాను ఏ పూజలు చేయాలి, ఎలాంటి కలర్స్ వేసుకోవాలి ఇవన్నీ. బట్ ఈ నెలంతా లక్ష్మీ అమ్మవారితో పాటు ఎక్కువగా ఆరాధించవలసింది పరమశివుడిని. ఓకే. ఎందుకంటే ఆ ఎనర్జీస్ చాలా బాగుంటాయి అన్నమాట. మనకి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత మన ఈ ప్రపంచాన్ని అంతటిని, యూనివర్స్ అంతటిని పరమశివుడు ఆయన కంట్రోల్లోకి తీసుకుంటాడు కాబట్టి ఆయనకి చేసే ప్రతి పూజ చాలా తొందరగా ఆయన అనుగ్రహం మనకి కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు శివారాధన రెగ్యులర్గా ఈ మంత్ మొత్తం చేసుకోవచ్చు. అలాగే ఎవరికైతే కొంచెం బాగా ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నెల మొత్తము, శ్రావణ మాసము, ఆగస్ట్ మంత్ మొత్తము రుద్ర కవచాన్ని ప్రతిరోజు చదవండి. మార్నింగ్ టైంలో శివుడికి దీపారాధన చేసి రుద్ర కవచం ఒకటి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కనకధార స్తోత్రాన్ని రోజుకు 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మేము ఆఫీస్కి వెళ్తామండి కుదరదు అన్నవాళ్ళు జస్ట్ ఎక్కడైనా ఒక ప్లేస్లో కూర్చొని కనకధార స్తోత్రాన్ని 3 times చదివేలాగా చూసుకోండి. ఇవన్నీ చూసుకుంటే కనుక ఆర్థికంగా చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వీలున్న వాళ్ళు, పెద్దవాళ్ళు, కొంచెం 60s అట్లా అబవ్ అయిన వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళు శివపురాణాన్ని చదవడం స్టార్ట్ చేస్తే కనుక మీకు ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉంటే వాటి నుంచి మీరు చక్కగా బయటకు రావచ్చు అనమాట. ఇది ఓవరాల్గా ఎనర్జీస్ ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్.
మేడం మిథున రాశి వారికి వచ్చేసి ఆగస్టు మంత్ లోని టారో కార్డ్స్ ప్రకారం వీరికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ మంత్ లో వీరు ఎటువంటి రెమెడీస్ చేస్తే వీరికి అద్భుతంగా ఉంటుంది అంటారు? తప్పకుండా ఆగస్ట్ 2025 మిథున రాశి వాళ్ళకి ఎట్లా ఎనర్జీస్ ఉన్నాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి కలర్ వాడితే బాగుంటుంది, ఇవన్నీ మనం ఒక్కసారి చూసి చెప్తాం. ఫస్ట్ మిథున రాశి వాళ్ళు దెబ్బలాటలకి దూరంగా ఉండండి. నాకు వచ్చిన ఫస్ట్ కార్డ్ అది. అంటారు కదా, వంటికాల మీద లెగిస్తారు కోపం వస్తే. కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది మీకు. ఓకే, కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకోవాలన్నమాట కోపాన్ని. ఎందుకంటే ఫస్ట్ కార్డ్ అదే వచ్చింది కాబట్టి మీరు కోపాన్ని బ్యూటిఫుల్గా కంట్రోల్ చేసుకోండి. అదర్వైజ్ చూస్తే మిథున రాశి వాళ్ళకి మంచి గ్రోత్ ఈ మంత్లో, చక్కటి ఎదుగుదల అంటాం కదా, మీరు అంటే మీకే ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా మనం మంత్లీ ప్రిడిక్షన్స్ చేస్తున్నాం కదా, ఇయర్లీ ప్రిడిక్షన్స్ ఒకలా ఉంటాయి, మంత్లీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఈ మంత్ మాత్రం అన్ని చాలా మోస్ట్లీ సక్సెస్ఫుల్ డేస్ అనమాట, హ్యాపీ డేస్ అంటాం కదా, అట్లాంటివి మీకు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. మీరు ఏదైనా వర్క్ మీద వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. మీరు ఏదైనా బిజినెస్లో ఉంటే కనుక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ అంటాం కదా, అంటే మీరు ఏదైనా వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఏదైనా బిజినెస్లో ఉన్నా, ఇంటర్నేషనల్గా మీకు ఏదైనా అవకాశాలు వస్తున్నా కనుక, కొంతమంది ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు మీ బిజినెసెస్లో, లేదా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చూస్తున్నా కానీ ఒకసారి వెళ్ళి అప్రోచ్ అవ్వడానికి రైట్ టైం ఈ మంత్ అంతా అనమాట. ఈ ఆగస్ట్లో ఎనీ డే మంచి రోజు ఒకటి చూస్ చేసుకొని, మీకు లక్కీ డే ఏదైతే ఉందో ఆ లక్కీ డే చూస్ చేసుకుని మీరు వెళ్తే కనుక మీకు చాలా ఎక్సలెంట్గా మీరు వెళ్ళిన వర్క్స్ అన్నీ చక్కగా కంప్లీట్ అవుతాయి. ఇందాక చెప్పినట్టుగా దెబ్బలాటలకి కాస్త అంటే విత్ ఇన్ ద రిలేటివ్స్, విత్ ఇన్ ఫ్రెండ్స్, మీ అనుకున్న వాళ్ళు, మీ క్లోజ్ వాళ్ళతోటి, పక్క ఇంటి వాళ్ళతో దెబ్బలాటలు, చిన్న చిన్న దెబ్బలాటలు కాస్త పెద్దవైపోతూ ఉంటాయి. ఎస్పెషల్లీ మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదో బండి ఏదో కొంచెం రాంగ్గా నడిపించారని ఎవరో వస్తారు. సో అలాంటి చిన్న ఫైట్స్ కూడా కొంచెం అవాయిడ్ చేయండి. ఒక సారీ చెప్పేయడం అనమాట, ఈగోని పక్కన పెట్టి ఒక సారీ చెప్పేసి ముందుకు వెళ్ళిపోవడం. ఎంత పెద్ద దెబ్బలాట్లు అవుతున్నాయని మనకి ఒక ఫీల్ తెలిసిపోతూ ఉంటుంది కదా, ఈ ఫైటింగ్ అవుతుందేమో ఇప్పుడు వీళ్ళతో అన్నప్పుడు సైలెంట్గా పక్కకి జరిగిపోండి. అంతకు మించి ఇంకెక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఒకటి ఆరోగ్య పరంగా చూసుకుంటే గనక మీకు చక్ర హీలింగ్ ప్రకారంగా చూసుకుంటే, ఇప్పుడు రూట్ చక్ర అంటే మూలాధార చక్ర అంట. మూలాధార చక్ర కొంచెం డౌన్గా ఉన్నప్పుడు కానీ, అంటే మీకు ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు, అంటే ఇప్పుడు చక్రాస్ గురించి చెప్తున్నాను కాబట్టి అందరికీ ప్రాబ్లం ఉంది అని కాదు. మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది మీ మూలాధార చక్ర అంటే రూట్ చక్ర. రూట్ చక్ర అంటే మనం ఇలా కింద కూర్చున్నప్పుడు కింద బేస్ తగులుతుంది, అక్కడే చక్ర ఉంటుంది అనమాట. ఆ మూలాధార చక్రం మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేస్తే గనక ఏమవుతుంది అంటే మీకు మీ ఎనర్జీ లెవెల్స్ అన్నవి చాలా బాగుంటాయి. లేదు అన్న పక్షంలో ఏంటంటే మనకి లోవర్ బాడీ రిలేటెడ్ సంబంధిత ప్రాబ్లమ్స్, అంటే కాళ్ళ నొప్పులు, బోన్ పెయిన్స్, అట్లాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఎక్కువ కాకుండా మూలాధార చక్ర రిలేటెడ్గా మీరు ఎక్కువగా నెంబర్ 1 గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోవడము, కాళీమాత ఆరాధన రెండోది ఎక్కువగా చేసుకోవడము. ఇవన్నీ కాకుండా శనివారాలు క్రమం తప్పకుండా శని ఆరాధన చేసుకోండి. మిథున రాశి వాళ్ళు రెగ్యులర్గా చేయండి. చేస్తే ఈ మంత్ మొత్తం, అట్లీస్ట్ ఈ మంత్ అంతా. ఇది కాకుండా వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా శివారాధన, లక్ష్మీ ఆరాధన, ఈ 2 వీడియో స్టార్టింగ్లో చెప్పాను కాబట్టి ఈ మంత్ ఎలాగో చేస్తూ ఉంటాం. అది కాకుండా మీరు అడిషనల్గా మీకు ఎక్కువ వచ్చినాయి యాక్చువల్గా ఈసారి. కాబట్టి శనివారాల పూట మాత్రం ఖచ్చితంగా, బికాజ్ ఏంటంటే మీకు లోవర్ బాడీ సమస్యలు చూపిస్తుంది కాబట్టి మీరు శనివారం పూట తైలాభిషేకం ఏదైనా ఒకసారి చేయించుకోండి. అది కాకుండా శనికి కాస్త నువ్వుల నూనెతోటి వత్తులు వేసి దీపాలు వెలిగించడం అట్లాంటివి ఏదైనా చేసుకోవచ్చు. దీపం ఎక్కడ వెలిగించాలి అంటే మీరు మామూలుగా మీ పూజ గదిలో నార్మల్ దీపాలు వెలిగించిన తర్వాత శనికి ప్రత్యేకించి ఒక దీపం పెట్టచ్చు. లేదు అంటే మీ ఇంటి దగ్గర, మీ ఇంటి ఆరు బయట ఏదైనా మొక్కలు అట్లాంటివి ఉంటే అక్కడ ఏదైనా ఒక మొక్క దగ్గర కూడా మీరు ఈ దీపారాధన చేయొచ్చు. లేకపోతే టెంపుల్లో కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇవి మీరు చేయవలసిన చిన్న రెమెడీస్. మీకు ఫేవరబుల్ కలర్ రెడ్ కలర్ ఈసారి. సో రెడ్ కలర్ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎర్రటి కుంకుమ కానీ ఎర్రటి కర్చీఫ్ కానీ అట్లాంటిది పెట్టుకొని వెళ్ళండి. ఇంకొకటి, మీరైతే ఒకవేళ డ్రైవింగ్స్ అట్లాంటివి చేస్తున్నప్పుడు బైక్ కానీ మీ కార్లో కానీ చిన్న రెడ్ కలర్ కర్చీఫ్ని అట్లా ముందు అలా పెట్టేసేయండి, సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఏం చేయవసరం లేదు, అది అలా ఉండనివ్వండి అంతే. అదొక ప్రొటెక్షన్ అనమాట. ఇలా చిన్న రెమెడీస్ చేస్తూ నేను చెప్పిన చిన్న పూజలు అవి చేసుకుంటే కనుక ఈ మంత్ అంతా మీకు బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే మ్యామ్, మిథున రాశి వారికి వచ్చేసి ఆగస్టు మంత్లో ఎలా ఉండబోతుంది, అలాగే ఆ మంత్ మొత్తంలో వాళ్ళు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే వారికి అద్భుతంగా ఉంటుందో తెలియజేశారు. నమస్కారం. నమస్తే మా.